సికింద్రాబాద్లోని తిరుమలగిరి ఆటో డ్రైవర్స్ యూనియన్ సమావేశంలో ఆటో మీటర్ ఛార్జీలను వెంటనే పెంచాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద్ డిమాండ్ చేశారు. గత 11 ఏళ్లలో బస్ ఛార్జీలు 6 సార్లు, ఉద్యోగుల జీతాలు 3 సార్లు, ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెరిగినా ఆటో ఛార్జీలు మాత్రం ఒక్కసారి కూడా పెరగలేదు అన్నారు. పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదని పేర్కొన్నారు. తాము ఇటీవల చేసిన ఫిర్యాదులపై మానవ హక్కుల కమిషన్ ఆర్టికల్ 21 ప్రకారం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించిందని తెలిపారు. కొన్ని రాజకీయ ప్రేరేపిత సంఘాల పిలుపులకు లోనవ్వకుండా డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి అని శివానంద్ విజ్ఞప్తి చేశారు. గత 11 సంవత్సరాల్లో 6 సార్లు పెరిగినాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 3 సార్లు పెరిగినాయి. రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు 300% ఒకేసారి పెంచుకున్నారు. మరియు ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రజల జీవన ప్రమాణాలు, సాంకేతిక నిపుణత చాలా పెరిగింది. ఈ సందర్భంలో ఏమైపోయిందంటే ఈ సాంకేతిక నిపుణత పెరిగిన తర్వాత ఆటో రిక్షా మీటర్తో సంబంధం లేకుండా ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటి కంపెనీలు ఆన్లైన్ పేమెంట్ ద్వారా డైరెక్ట్గా బిజినెస్ ఇవ్వడం మొదలుపెట్టాయి. 2-3 కిలోమీటర్ల దూరం నుంచి ప్యాసింజర్ని అక్కడి నుంచి రిసీవ్ చేసుకోవడానికి రావాల్సి వస్తుంది. ఈ నష్టాన్ని కూడా మేము భరిస్తూ కూడా సేవ చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. అయితే ఈ ఆటో మీటర్లు పెరిగితే కానీ ఓలా, ఉబర్, ఈ ర్యాపిడో లాంటి సంస్థలు వాళ్ళ ఛార్జీలు పెంచే అవకాశం లేదు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛార్జీలు పెంచాలని చెప్పి అనేక సార్లు మేమే కాదు అనేక సంఘాలు డిమాండ్ చేశాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము చివరిగా